హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఓజాస్ గంభీర ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టామ్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. నిజంగా సాంగ్ ఫైరే. పవన్ కళ్యాణ్ షార్ట్స్ ఉన్నాయి ఇందులో. నాకైతే ఓల్డ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించాడు. బద్రి, ఖుషి. సో అక్కడ కొన్ని ఫైర్ సీన్స్ ఉంటాయి ఆ సినిమాల్లో. ఆ సీన్స్ లో చూసిన పవన్ కళ్యాణ్ ఎట్లుంటాడు, ఎంత ఫైర్ లో ఉంటాడు యంగా. సో ఆల్మోస్ట్ అదే లుక్స్ లోకి తీసుకొచ్చాడు మరి మన సుజిత్. అది నిజంగా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. హరిహర వీళ్ళమన్ మీద బాగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగినాయి లాస్ట్ మూమెంట్లో, అంతకు ముందు లేకపోయినా కూడా. బట్ సినిమా డిసప్పాయింట్ చేసింది సెకండ్ హాఫ్. అది పక్కన పెడితే అందరికీ ఇప్పుడు కన్ను ఓజీ మీదనే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ దీని మీదనే భారం వేశాం అన్నట్టు ఆ మాటలు కూడా విన్నాం. చాలా మంది అదే చెప్పారు, ఓజీ మీదనే భారం వేశాం. సో మన దివి విధానయ్య గారు చెప్పినట్టే ఫ్యాన్స్ కి కడుపు నిండేలాగా ఒక సాంగ్ అయితే, అంటే ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి వాళ్ళ కోసం అనేది ఒకటి ఇట్లా కొంచెం ఆకలి తిరిగేలాగా ఒక టీ బిస్కెట్ లాగా ఇచ్చినట్టు ఒక సాంగ్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ లుక్స్, అక్కడక్కడ గ్యాంగ్స్టర్ లాగా నడుచుకుంటూ గ్యాంగ్ వేసుకొని గన్ పట్టుకొని ఈ సీన్స్ అవి కూడా సాంగ్లో ఇంక్లూడ్ చేయడం అనేది నిజంగా ఒక రకంగా పూనకాలే. అది చూసినప్పుడు బాగా అనిపించింది. అవి చూసే నేను చెప్తున్నా వింటేజ్ పవన్ కళ్యాణ్ లాగా కనిపిస్తున్నాడు, వింటేజ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో ఆయనకి ఆల్రెడీ లుక్ సంబంధించినవి ఇంతకుముందు 2-3 పోస్టర్స్ వచ్చినాయి. బట్ ఇందులో సినిమాలో ఉండే సీన్స్ ఈ సాంగ్లో యాడ్ చేయడము, ఆ సాంగ్కి సంబంధించిన సీన్స్ అనుకుంటా అవి. సో ఏం ప్లాన్ చేశారో మరి కానీ ఓజీలో సుజిత్ గారు, మీకే తెలియాలి బ్రో. మీరు ఎట్లా ప్లాన్ చేశారు, ఏం చేశారు అన్నది. ఈ ఓజీ అనేది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కడుపు నిండిపోయి ఫుల్గా ఇంకా అది ఎన్ని రోజుల వరకు ఆకలి కాకుండా వేస్తుందో మరి తెలియదు. కానీ ఆ ఓజీ మాత్రం తీసుకెళ్ళి ఎక్స్పెక్టెన్సెస్ ఎక్కడో పెట్టేసింది ఆల్రెడీ. మన తమ్మనన్న మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేశాడు. నిజంగా బాగుంది, నాకైతే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఎక్కువ వైలెంట్గా కనపడకపోయినా లిరిక్స్ చాలా బాగున్నాయి, లిరిక్స్ తగినట్టు మ్యూజిక్ కూడా బాగుంది. ఫైర్ స్టాము నిజంగానే తగలెట్టేసింది. ప్రజెంట్ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ ఈ పాట వింటూ తగలబడిపోతున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఒకరి కామెంట్స్ చదివినా అనమాట. సో హైప్తో నేను చచ్చిపోతే నా ముందు ఖచ్చితంగా ఒక షో అన్న వేయండి అన్న అని చెప్పి కింద కామెంట్ ఎక్కడో చూశాను, ఎవరిదో ఈ సాంగ్ కింద చూశాను అనమాట. సో అంత పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది ఈ సాంగ్తో సహా. ఫ్యాన్స్ కూడా అంత వెయిట్ చేస్తున్నారు, అంత ఆకలితో ఉన్నారు ఈ సినిమా కోసం. అంటే పవన్ కళ్యాణ్ గారిని చూడక చాలలేంది అంత ఫైర్గా. సో ఆ ఫైర్ ఇవాళ కొంచెం అంటించేట అంట లైట్గా అంటించేశారు. ఇది సినిమా రోజు మొత్తం తగలడిపోతుంది. ఇప్పటి నుంచి మొదలైనట్టే నిప్పు, ఇంకా నిప్పురవ రాజుకుందంటే అంతే ఈ పాటతో. సో ఫ్యాన్స్, మీకు పాట నచ్చిందా? పిఎస్పీకే ఫ్యాన్స్ నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా, మీకు సాంగ్ నచ్చిందా? సాంగ్ విన్నారా కంప్లీట్గా? వినకపోతే వినండి. నాకు తెలిసి ఫ్యాన్స్ ఆగి ఉండరు. మామూలుగా అయితే ఇవాళ 6 కానీ 6 గంటలకు అని చెప్పారు యూట్యూబ్కి. అంతకుముందు 5 o'clockకి థియేటర్ లాంచ్ అని చెప్పారు. బట్ 4 hours ముందే రిలీజ్ చేశారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చూసా 6 o'clock ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ 4 hours అని ఉంది. సో మీరు ఆల్రెడీ ఇంకా అప్డేట్లో ఉంటారు, చూసే ఉంటారు. మీకు నిజంగా ఏమనిపించింది అన్నది నాకు కామెంట్లో చెప్పేసేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను మంచి మంచి కంటెంట్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. పక్కన గన్న మాత్రం ఖచ్చితంగా కొట్టి పెట్టేసుకోండి. నా వీడియో రాగానే మళ్ళీ మీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి స్టే ట్యూన్. లవ్ యూ ఆల్.